సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే మరి ఇవాళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు. అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తా ఉన్నా. కాబట్టి అయ్యా నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు, ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు, ప్రజల కోసం పనిచేయడానికి రావు. కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో మరి అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి వ్యక్తులకు ఇది రావాలని. ఈడీ గురించి ఒకటి అంటాడు, కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు. మరి అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు కానీ చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. ఆ దయ్యంలో ఎన్ని అవతారాలు ఉంటాయో ఏమో అర్థం కాదు. దయ్యం అంటే రకరకాల వేషాలు ఇస్తుంది. తిన్నదంతా కూడా బయటకు వస్తూ ఉంటే ప్రజలకు వచ్చి జవాబు చెప్పుకోలేక కాళేశ్వరం మీద బాంబు పెట్టిరంటారు. బాంబు అది కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉన్నది నువ్వు. నిజంగా నువ్వు ఆ రిపోర్ట్లో ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ రిపోర్ట్లో కానీ ఎందుకు మరి ఇక్కడ మాకు అనుమానం ఉంది అని మెన్షన్ చేయలేకపోయారో ఒకసారి సమాజానికి జవాబు చెప్పాలి. నువ్వు ముందుకొచ్చి నీకు నీతి నిజాయితీ రీతి ఉంటే కాళేశ్వరం నువ్వే కదా కట్టించినావు, ఎందుకు కూలిందో, కాళేశ్వరం ఎందుకు కూలేశ్వరం అయిందో దానికి జవాబు ఇవ్వు. కమిషన్ ముందుకొచ్చి ఆన్సర్ ఇవ్వండి. ఇవాళ మీలాగనో మోడీ గారు లాగానో రాజభోగాలు అనుభవించేటువంటి కుటుంబం కాదు, అది త్యాగాల కుటుంబం. ఇలా ఆయన ఛాయవాళ్ళు అన్నాడు, మీరేమో మరి ఇంకోటి అని చెప్పుకొని ఈరోజు రాష్ట్ర దేశ ప్రజల ఆస్తులన్నీ కూడా ఎలక్షన్ల బాండ్ల రూపంలో బీజేపీ కూడా కట్టుకుంటుంది. మీరు గులాబీ కూలీల రూపంలో ఈ దేశంలోనే అత్యధిక డబ్బు ఉన్నటువంటి పార్టీగా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లోనే మీరు అఫీషియల్గానే చూపించారు. కూలేమో చేసిందేమో టీఆర్ఎస్ నాయకులు కూలీ చేసినామని చూపించారు. కానీ ఈ దేశంలో ధనిక పార్టీ ఏదంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మరి విజయవంతంగా తన యొక్క పరిపాలన కొనసాగిస్తుంటే అహంకారంతో ఉన్నటువంటి కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ నిరంతరం టార్గెట్ చేసి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అబద్ధాలను ప్రచారం చేయడంలో ఇవన్నీ చేసేటువంటి తప్పుడు ప్రచారాలు పబ్లిక్ నమ్ముతలేరు. కాబట్టి పదే అబద్ధాన్ని ప్రచారం చేసి అదే నిజమని నమ్మించేటువంటి ఆ యొక్క మానసిక వ్యాధిలో కేటీఆర్ ఉన్నాడు. ఇంకా సిస్టర్ స్ట్రోక్ లాంటి స్ట్రోకులు చాలా ఎదుర్కొంటావు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు తాట తీస్తారు. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాల మీద నిలబడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నువ్వు కొనసాగు, అప్పుడు బాగుంటుంది. కానీ అబద్ధాలను అనేక సార్లు చెప్పడం మూలంగా నువ్వు అబద్ధానికి పుట్టిన బిడ్డగా మారిపోయినవు, అబద్ధానికి పుట్టిన వ్యక్తిగా ఉంటావు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. రాహుల్ గాంధీ గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద పదే తప్పుడు కూతలు మానుకోవాలని కోరుతా ఉన్నా.